రేపు మమ్మల్ని చంపేసిన ప్రభుత్వం ఇట్టే చేస్తుందా? ఈ ప్రశాంత్ అమ్మగారు వచ్చి ఇంటింటికి వచ్చి నేను మీకు న్యాయం చేస్తానని చెప్పి ఈ రోజు ఈ వాటను పగలగొట్టినా కానీ ఇంతవరకు ఒకరు వచ్చి చర్యలు తీసుకోలేదు. కేవలం అతని ఇష్టం వచ్చినట్టుగా దుష్పుల్లాడి కులం పేరుతో కూడా మా పిల్లల్ని మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి అని మా కులం పేరు పెట్టి తిట్టడం జరిగింది. పుత్తూరు హర్జన్వాడకు సంబంధించినటువంటి ఈ శ్మశాన వాటికను నేను అర్థం సాయంత్రం 5 గంటలప్పుడు మర్రిపట్టి దిలీప్ కుమార్ అనే వ్యక్తి ఎండోమెంట్ భూమి మా ప్రహరీ అవతల అతనికి ఉన్నది. ఆ భూమికి సంబంధించి అధికారులు అతనికి పర్మిషన్ ఇచ్చారని ఇక్కడికి నిన్న మా పిల్లలు వచ్చి బహిర్భూమి ఈ ప్రాంతంలో కాలకృత్యాలు తీర్చుకుంటూ వచ్చినప్పుడు అతను కుక్కలని తీసుకువచ్చి మా ప్రహరీని అంటే మా శ్మశానికి సంబంధించిన ప్రహరీని పోల్చడం జరిగింది. దీని గురించి మా పిల్లలు అడిగినప్పుడు మీ దిక్కున్న చోట చెప్పుకోండి అని చెప్పేసి మా పిల్లల్ని దౌర్జన్యంగా మాట్లాడడం జరిగింది. మా పిల్లలు మా గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీ నా పిల్లలందరూ కలిసి ఆ ప్రొక్కులేని అతన్ని ఆపినప్పుడు అతను కొంచెం అతని ఇష్టం వచ్చినట్టుగా దుష్పుల్లాడి కులం పేరుతో కూడా మా పిల్లల్ని మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి అని మా కులం పేరు పెట్టి తిట్టడం జరిగింది. ఈ ప్రహరీ కొట్టుటకు మాకు రికమెండేషన్ ఇచ్చారు. అధికారులుగా మీరు వెళ్ళి అడగండి అని చెప్పినప్పుడు మేము ఎంఆర్ఓ దగ్గరికి నేను సాయంత్రం 6 గంటల ప్రాంతంలో వెళ్ళి అడగటం జరిగింది. అడిగినప్పుడు ఎంఆర్ఓ గారు, ఆర్ఐ గారు, విఆర్ఓ గారు మాకు ఎటువంటి సంబంధం లేదయ్యా, మేము ఎందుకు శ్మశానాలు కోల్చమంటామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. మళ్ళీ ఎండోమెంట్ ఈవో గారిని కూడా మేము అడిగినాము, ఏం సార్ మీరు ఏమైనా పర్మిషన్ గారు ఇచ్చారా మా శ్మశానానికి సంబంధించి ప్రహరీని కోల్చమని అడిగినప్పుడు మేము ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేదు, ఇది మీ కాలనీకి సంబంధించిన శ్మశానము కాబట్టి మేము ఏ అధికారి కూడా మేము దీనికి పర్మిషన్ ఇవ్వలేదు అని చెప్పి వెంటనే మేము పోలీస్ స్టేషన్ అధికారి గారికి వెళ్ళేసి మేమందరం ఆ గ్రామస్తులకు సంబంధించినటువంటి వ్యక్తులని ఒక అర్జీపూర్వంగా రాసి ఎస్ఐ గారికి ఇచ్చడం జరిగింది. ఎస్ఐ గారు ఈరోజు 18వ తేదీ సాయంత్రం 3 గంటలకు వచ్చి దాన్ని పరిశీలించి తగిన న్యాయం చేస్తారని మాతో చెప్పడం జరిగింది. నమస్తే, నేను మామూలుగా ఇట్లాగా మాట్లాడుతాను, అది మీడియా వాళ్ళని ఎవరైనా నిన్న వచ్చి 5 గంటలకు వచ్చి జేసీబీ తీసి పగలగొడుతున్నాడు. మేమందరం పోయి ఆపితే నాకు విఆర్ఓ గారు ఓళ్ళీళ్ళు నాకు రాజకీయ పరంగా కానీ వీళ్ళు కానీ నాకు పర్మిషన్ ఇచ్చారు కొట్టేదానికి, నేను కొట్టుకుంటాను ఆపే హక్కు మీకు లేదని అన్నాడు. మా స్థలంలోకి వచ్చి గోడ బాగుంటే అధికారం మీకు ఎవరిచ్చారని మేము అడిగితే వాళ్ళని అన్నారు. ఆడికి పోయి అడిగితే మేము కాదు వాళ్ళు అన్నారు. కేవలం మా క్యాస్ట్ మాలని తప్పితే ఇక్కడ ఏది లేకుండా ఇవ్వాల్సిన నెల నుంచి పగల కొడుతున్నారు. రేపు మమ్మల్ని చంపేసిన ప్రభుత్వం ఇట్టే చేస్తుందా? ఈ ప్రశాంత్ అమ్మగారు వచ్చి ఇంటింటికి వచ్చి నేను మీకు న్యాయం చేస్తానని చెప్పి ఈ రోజు ఈ వాటను పగలగొట్టినా కానీ ఇంతవరకు ఒకరు వచ్చి చర్యలు తీసుకోలేదు. కేవలం మా కాస్ట్ బిల్లు మాలనే మీరు ఇట్లా తయారు చేస్తున్నారు. దీని మీద మాత్రం మీరు చర్యలు తీసుకుని మాకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు కార్తికేయ పోలవరపు, భీంబాద్ సైనిక్ వ్యవస్థాపక అధ్యక్షుడిని. ఈరోజు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామంలోని ఎస్సీ కాలనీ ప్రహరీ గోడ 2018లో పూర్తయింది. తెలుగుదేశం ప్రభుత్వం ఈ ప్రహరీ గోడని ప్రారంభం కూడా చేసింది. అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఈ హిందూ శ్మశాన వాటిక ప్రహరీ గోడని ప్రారంభోత్సవం చేశారు. అయితే నిన్నటి దినాన మర్రిపాటి దిలీప్ కుమార్ అనే పొలానికి వెళ్లే దారి కావాలని చెప్పి ఈ హిందూ శ్మశాన వాటిక ప్రహరీ గోడని కూల్చేందుకు ప్రయత్నం చేసి జేసీపీని తీసుకొని వచ్చి ఇక్కడ పగలగొడుతూ ఉంటే ఎస్సీలుగా ఉన్నటువంటి ఈ కొత్తూరు గ్రామంలోని వీళ్ళు వెళ్లి కొంతమంది యువకులు మహిళలు వెళ్లి అడగడం జరిగింది. అడిగితే అతను చాలా దురుసుగా మాట్లాడడం, అలాగే కులం పేరుతో వీళ్ళని ఎస్సీలని చెప్పేసి కించన భావంతో వివక్షగా మాట్లాడడం జరిగింది. దీనిపైన మండల అధికారులు తహసీల్దార్ని వీళ్ళు గ్రామస్తులు వివరణ అడిగారు. వివరణ అడిగితే ఇది మాకు సంబంధం లేని విషయం అని తహసీల్దార్ గారు చెప్పడం, అలాగే పోలీస్ స్టేషన్కి వెళ్లి ఎస్ఐ గారికి కూడా ఈ దిలీప్ కుమార్ మీద చర్యలు తీసుకోండి అని చెప్పేసి వీళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక్కడ ఎస్సీలనే వివక్ష చూపెడుతూ ఈ బీసీ పల్లికాపు అనే వ్యక్తి ఇలా చేయడం అనేది మేము మా సంస్థ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇక్కడ ఈ వ్యక్తి పైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము అధికారులను కోరుతున్నాం. జై భీమ్. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.